నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. దేశ భవిష్యత్తును మార్చగలిగే శక్తి యువతరానికే ఉంది. ఇనుప కండలు, ఉక్కు నరాలు గల యువత తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అంటారు స్వామి వివేకానంద. జీవితంలో విజయం సాధించాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం. మిమ్మల్ని మీరు ఎలా భావిస్తే అలా జరుగుతుంది. మీకు మీరు బలవంతులమని భావిస్తే బలవంతులవుతారు, లేదా బలహీనులమని భావిస్తే బలహీనులవుతారంటారు స్వామి వివేకానంద. ప్రతి ఒక్కరిలోనూ అంతులేని శక్తి సామర్థ్యాలున్నాయి. వాటిని ఎవరైతే గుర్తించి ధైర్యంగా అడుగు ముందుకేస్తారో వారే విజేతలవుతారనే స్వామి వివేకానంద మాటలు యువతకు నిత్యం స్ఫూర్తి మంత్రాలు. ఇవాళ స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ఆయన స్ఫూర్తి వచనాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ముందుగా ఈ కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. మనసుకి ఉల్లాసాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఇవాల్టి మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్ లోని కైవల్య యోగా కేంద్రానికి వచ్చేసింది. మనతో ఉన్నారు యోగా థెరపిస్ట్ కిరణ్మయి గారు. యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్తే అండి. ఇవాల్టి యోగామృతం కార్యక్రమంలో యోగాకి సంబంధించి మా సక్లకు ఏం తెలియజేయబోతున్నారు? మనం చాలా ఎపిసోడ్స్ నుంచి మెడ నొప్పికి సంబంధించినవన్నీ చేస్తున్నాము. అవునండి. ఇంక ఈ వాళ్ళ నుంచి మనం ఆసనాలకు వెళ్తామండి. మెడ నొప్పి వాళ్ళకి ఏమేమి ఉపయోగపడతాయి ఆసనాలు మాత్రం చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మన బేసిక్స్ చూద్దాం. ఈ రోజు నుంచి ఆసనాల్లోకి ఎంటర్ అవుతాం. అవునండి. ఓకే అండి, ఇవాళ ఏ ఆసనాలు పరిచయం చేస్తున్నాం? ఇవాళ మనం కటి చక్రాసనము, త్రికోణాసనము చేద్దాం. ఓకే, సో ఇది రోజుకు మనం ఎన్నిసార్లు చేయాలి? ఆసనము రిపిటేషన్స్ ఉండవు, అందువలన ఒకసారి ఉదయం సాయంత్రం చేయగలిగితే మంచిది, లేదంటే రోజుకి ఒకసారి చేసినా పర్వాలేదు. ఓకే అండి, ఇది ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు? కటి చక్రాసనము అందరూ చేయొచ్చు అండి. త్రికోణాసనం మాత్రం సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు చేయకుండా ఉంటే మంచిది. కొంచెం చేస్తున్నాము అండర్ గైడెన్స్ లో అంటే మాత్రం పర్వాలేదు, లేకపోతే చేయకుండా ఉంటే మంచిది. సో ముందుగా ఏ ఆసనం చూస్తున్నాం? ముందుగా కటి చక్రాసనం చేద్దాం. ఓకే, అది ఎలా చేయాలో మా సక్లకు చూపిస్తారా? చేద్దామండి. ఇప్పుడు మనం కటి చక్రాసనం చేద్దాం. కటి చక్రాసనానికి కాళ్ళ మధ్యన 1 అడుగున్నర దూరం తీసుకోవాలి. చేద్దామా జాహ్నవి? నెమ్మదిగా ముందుకు వచ్చేసేయండి. కాళ్ళ మధ్యన 1 అడుగున్నర దూరం తీసుకోండి. కాస్త లావున్న వాళ్ళు 2 అడుగుల వరకు దూరం తీసుకోవచ్చు. చేతులు 2 భుజాలకి సమాంతరంగా తీసుకోండి. శ్వాస తీసుకుని వదులుతూ నెమ్మదిగా కుడి పక్కకు తిరగండి. ఎడమ చేతిని కుడి భుజం మీద ఉంచుతూ కుడి చేతిని నడుము చుట్టూరా తిప్పి ఉంచండి. మీ మోచేతిని రిలాక్స్డ్ గా ఉంచండి. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ నెమ్మదిగా ఎడమ పక్కకి తిరిగి కుడి చేతిని ఎడమ భుజం మీద, ఎడమ చేయి నడుము చుట్టూరా, తలను వీలైనంత వెనక్కి తిప్పి చూడడానికి ప్రయత్నించండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్. ఈసారి కొంచెం సేపు ఉండడానికి ప్రయత్నించండి. సాధారణ స్థితిలో మోచేతిని రిలాక్స్డ్ గా ఉంచుకోండి. కళ్ళు మూసుకుని మీ యొక్క మెడ భాగాన్ని, నడుము భాగాన్ని, వెన్నుని గమనిస్తూ దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ మీ యొక్క ప్రాణశక్తిని అంతటికి నొప్పిగా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ ప్రతి ఒక్క కణము హీల్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. శ్వాస వదులుతూ మీ నొప్పిని, మీ యొక్క డిస్కంఫర్ట్ అంతా బయటకు వదిలేస్తున్నట్లుగా భావించండి. 1 అర నిమిషం నుంచి నిమిషం పాటు ఉండి నిదానంగా శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి రండి. శ్వాస వదులుతూ ఎడమ పక్కకి, కుడి చేయి ఎడమ భుజం మీద, ఎడమ చేయి కుడి భుజం మీద, మోచేతిని విశ్రాంతిగా కళ్ళు మూసుకొని మీ యొక్క నొప్పిగా ఉన్న ప్రదేశం వైపుకి దృష్టి మరల్చండి. 1 అర నిమిషం నుంచి నిమిషం పాటు ఉన్న తర్వాత శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి రండి. శ్వాస వదులుతూ నిదానంగా చేతులు కిందకి, కాళ్ళు 2 1 అడుగు దూరంలో ఉంచుకొని కళ్ళు మూసుకొని చేతుల్ని, శరీరాన్ని వసులుగా వదిలి మీ యొక్క కటి చక్రాసనం వలన శరీరంలో మార్పుని గమనించండి. కిరణ్మయి గారు, ఫస్ట్ అంటే అందరికీ పూర్తిగా స్ట్రెచ్ అవ్వదు కాబట్టి చిన్నగా ఎంతవరకు ట్విస్ట్ అయితే అంతవరకు చేయొచ్చండి. ఇందా మనం చేసినట్లుగా పాదాలు మాత్రం స్థిరంగా ఉంచాలి మోకాళ్ళ వరకు. నడుము నుంచి తిప్పుతాం. కటి అంటే నడుము, నడుముని చక్రంలా తిప్పడము. సో నడుము నుంచి మెడ వరకు అంతా కూడా ట్విస్ట్ అవుతుంది కాబట్టి ఎంత వీలైతే అంతే చేయండి.
అందరికంటే గొప్ప టీచర్ ఎవరు అంటే మన శరీరమే. మన శరీరం మాట విని దాన్ని గౌరవిస్తూ అది ఎంతవరకు ఒప్పుకుంటే అంతవరకు చేస్తూ ఎంతవరకు ఉండగలిగితే అంతసేపు ఉంటే మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయండి. ఓకే, అలాగే మనం చెప్పుకుంటున్నాం ఫస్ట్ నుంచి మనం బేసిక్స్ నేర్చుకున్నాం, ఈ రోజు ఆసనాల్లోకి ఎంటర్ అవుతున్నాం. అవన్నీ చేస్తూ ఇది చేస్తేనే మనకు ఆ రిజల్ట్ అనేది కూడా ఉంటుంది. ఫస్ట్ ఆసనాలు చేయలేరు కూడా. అవును. ఓకే అండి, నెక్స్ట్ ఏ ఆసనం చేస్తున్నాం? ఇప్పుడు త్రికోణాసనం చేద్దాం. ఓకే, అది ఎలా చేయాలో చేద్దాం. ఇప్పుడు మనము కటి చక్రాసనము చేస్తాం. త్రికోణ ఆసనం చూద్దాం. శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజాలకు సమాంతరంగా పక్కకి తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కుడి పక్కకి వంగండి. కుడి చేతిని మీ మోకాల దగ్గర కానీ మీ కాఫ్ మజిల్ దగ్గర కానీ ఉంచుతూ ఎడమ అరచేతిని పైకి చూడడానికి ప్రయత్నించండి. ఎడమ అరచేయి ముందుకుండాలి. సాధారణ శ్వాసతో ఉంటూ చేతిని భుజాన్ని పైకి లాగుతూ లాటరల్ స్ట్రెచ్చింగ్ ని గమనిస్తూ ఉండండి. వీలైతే కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసలో ఉండండి. ముందుకి వెనక్కి వంగకుండా పోస్చర్ ని మెయింటైన్ చేయండి. ఒక 10 సెకండ్స్ ఉందాము. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ నిదానంగా చేతుల కిందకి. ఎక్కువ సమయం మీరు 1 నిమిషం పాటు చేసినట్లయితే కాళ్ళు కూడా దగ్గరకు తీసుకొని తాడాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ కాళ్ళు డివైడ్ చేసి ఇంకొక వైపు చేయాలి. ఇప్పుడు మనం కొంచెం సేపు ఉన్నాం కాబట్టి ఇంకొక వైపు చేసేద్దాము. శ్వాస తీసుకుంటూ మళ్ళీ 2 చేతులు భుజాలకు సమాంతరంగా, శ్వాస వదులుతూ నెమ్మదిగా ఎడమ పక్కకు వంగండి. పక్కకి మాత్రమే వంగడానికి ప్రయత్నించండి. తలని పైకి తిప్పి అరచేతిని చూసే ప్రయత్నం చేయండి. మెడ నొప్పిగా ఉంటే ముందుకే చూడండి. సాధారణ శ్వాస, చేతిని భుజాన్ని కాస్త పైకి లాగుతుండండి. కుడి చేతిని నార్మల్ బ్రీదింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ చేతి కిందకి దించి పాదాల దగ్గరగా తెచ్చుకోండి. కాళ్ళ మధ్యన 1 అడుగు దూరం తీసుకుని కళ్ళు మూసుకుని స్థితిలో తాడాసనంలో విశ్రాంతి తీసుకోండి. మీ వెన్నుని, మెడను, మీ యొక్క లాటరల్ పక్క మజిల్స్ ని గమనించండి. శరీరానికి ఇరుపక్కన కాళ్ళను గమనించండి. త్రికోణాసనం చేసే జాహ్నవి ఎలా అనిపించింది? ఇది కొంచెం ఈజీ, ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికి ఎక్సర్సైజ్ అనగానే ఫస్ట్ ఈ సైడ్ బెండింగ్స్ ఇవి నేర్పిస్తుంటారు కాబట్టి ఇది కొంచెం ఈజీగా. డ్రిల్ లో కూడా అవే ఉంటాయి. కాకపోతే అప్పుడు ఏంటంటే మనం హోల్డ్ చేయకుండా లెగుస్తున్నాం. అవునండి, ఇప్పుడు మనం హోల్డ్ చేస్తున్నాం. అవును. సో కొంచెం ఆ డిఫరెన్స్ అనేది అయితే ఉంది. ఓకే, సో ఇది కూడా మనం హోల్డ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి. ముందుకి వెనక్కి వంగకుండా సైడ్ కే వంగాలి. చెప్పినట్లుగా నేను ఇందాక చెప్పినట్లుగా పాదాలు మాత్రం స్థిరంగా పక్కకి వెళ్ళకుండా ఉంచితే ఆ బెండింగ్ అనేది బాగా వస్తుంది. అండ్ చాలా మంది ఏంటంటే పాదాల వరకు పట్టేసుకోవాలన్నట్టుగా ముందుకి కిందకి వంగిపోతుంటారు. అప్పుడు హిప్ ఒకటే వంగుతుంది తప్ప స్పైన్ కి మనకి ఎటువంటి స్ట్రెచింగ్ రాదు. సో ఆ లాటరల్ స్ట్రెచింగ్ రావాలి అంటే సైడ్ కి ఎంత వరకు వంగితే అంతవరకు, మోకాలు కానివ్వండి లేకపోతే కాఫ్ మజిల్ కానివ్వండి, అంతవరకే వంగితే మంచిది. ఓకే, సో మనం మెయిన్ గా బ్యాక్ పెయిన్ కోసం చేస్తున్నాం, అలాగే నెక్ పెయిన్ కోసం చేస్తున్నాం కాబట్టి దానికోసం ఉపయోగపడేలా చేస్తేనే బెటర్. అవునండి. ఓకే, సో మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నప్పుడు అన్ని ఆసనాలు బేసిక్స్ చేస్తూ ఇది కూడా చేయండి. ఆసనాలు ఒక్కటే చేస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అవునండి. ఇవాళ యోగామృతం కార్యక్రమంలో నెక్ పెయిన్ కి సంబంధించి మంచి ఆసనాలను మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. నమస్తే. నేటి ప్రపంచంలో అత్యధిక యువశక్తి ఉన్న దేశంగా భారత్ తొణికిసలాడుతోంది. ఈ యువశక్తి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం అనేక ప్రణాళికలు రచిస్తోంది. యువతలో నైపుణ్యాలు పెంచే దిశగా పలు చర్యలు తీసుకుంటోంది. ఎందుకంటే దేశంలో యువత ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరగదు. స్వామి వివేకానంద భావించినట్టు ఇనుప కండలు, ఇనుప నరాలు కలిగిన యువత విజయాలపైనే దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. కానీ నేడు యువతలో 2 భిన్న కోణాలు కనిపిస్తున్నాయి. అతి కొద్ది మంది మాత్రమే తమ యువశక్తి సక్రమంగా వినియోగించుకుంటున్నారు. చాలా మంది దుర్వినియోగం చేసుకుంటున్నట్టు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామి వివేకానంద నుంచి నేటి యువతీ యువకులు ఎంతో స్ఫూర్తి పొందవచ్చు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం.
వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వస్త్రాకృతి కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? చైతన్యపురిలో ఉన్న సాన్వి డిజైనర్స్. మరి మనతో పాటున్నారు ఫ్యాషన్ డిజైనర్ బిందు. మరి ఆవిడ డిజైన్ చేసిన డిజైన్స్ లో మన సకులకు ఎటువంటి డిజైన్స్ ని పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే బిందు. నమస్తే సాండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మన సకులకు ఏ డిజైన్స్ పరిచయం చేస్తున్నారు? ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా లాంగ్ ఫ్రాక్స్ లో చూద్దాము. ఓకే, లాంగ్ ఫ్రాక్స్. లాంగ్ ఫ్రాక్స్ లో చూద్దాము. వావ్, ఇది గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. డిఫరెంట్, మంచి అంటే రెగ్యులర్ కాంబినేషన్ బట్ వెరీ బ్రైట్ కాంబినేషన్. అవును. సో ఇది ఎట్లా అంటే వెల్వెట్ కలర్ బాడీ తీసుకున్నాము. సో బాడీలో వచ్చేసి మహారాణి స్టైల్లో వర్క్ ఇచ్చామన్నమాట. ఓకే. సో మహారాణి స్టైల్లో మనం ఏంటి, కాలర్ పైన కాలర్ వచ్చేసింది, రౌండ్ అప్ ద నెక్ కాలర్ వచ్చేసి ఈ పార్ట్ మొత్తం వర్క్ ఇచ్చాము. ఈ వర్క్ లో మీరు చూడొచ్చు శాండీ, చిన్న చిన్నవి యాంటిక్ పూసలు, ఇవైతే పిల్లలకి ఏమి గుచ్చుకోకుండా ఎక్కడ రఫ్ గా ఉండకుండా పెట్టామన్నమాట. సో అలా ఇచ్చేసి మనం మళ్ళీ గ్రీన్ కాంబినేషన్ లో ఒక పైపింగ్ ఇచ్చి మళ్ళీ పూసలు యాడ్ చేసి అలా లైన్స్, ఓన్లీ లైన్స్ లాగా ఇచ్చేసి ఫ్లవర్స్ లాగా. అండ్ మనం ఇందులో ఎక్కువ యూజ్ చేసిన మెటీరియల్ ఏంటంటే సాఫ్ట్ గా ఉన్న పూసలు, రెడ్ థ్రెడ్, అంతకు మించి ఎక్కువ యూజ్ చేయలేదు. ఆయన పైన మెటీరియల్ కూడా మీరు చూడొచ్చు, వెల్వెట్ సాఫ్ట్ మెటీరియల్. ఈ దీనికి కూడా మనం అంతా పైపింగ్ ఇచ్చుకున్నాము, ఎక్కువ ఎక్కడ గుచ్చుకునేలాగా ఏమి. సో చిన్నపిల్లలు చాలా కంఫర్టబుల్ గా వేసుకుంటారు. సో ఈ లాంగ్ ఫ్రాక్ లో మనకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, జనరల్ గా కల్లీస్ లో తీసుకుంటాము లాంగ్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్ లో వేసుకుంటాము, అంబ్రెల్లా స్టైల్లో చూస్తాము. కానీ ఈ కల్లీస్ లో తీసుకున్నాము ఇది కూడా. బట్ ఇంకొక డిఫరెంట్ ప్యానల్ ని మనం కట్ చేసి ఈ ఒక్కొక్క కల్లీలో మనం ఇలా అటాచ్ చేసుకున్నాం. మీరు ఈ ఎక్స్ట్రా ప్యానల్ ని మీరు చూడొచ్చు. దీంతో ఏంటంటే మన కంప్లీట్ ఒక ట్రెండ్ ఉంటుంది అండ్ డిఫరెంట్ లుక్ కూడా అట్లాంటి లుక్ వచ్చింది అన్నమాట. చూడండి, పఫీగా ఇలా అంటే ఒక లేయర్ బయటకు వచ్చేస్తుంది మనకి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కల్లీలో మనం ఆ డిఫరెంట్ షేప్ ని మనం కట్ చేసుకున్న దాంతో పాటుగా యాడప్ చేసేసి చేసాం అన్నమాట. సో రౌండ్ అప్ ద గేర్ మొత్తం ఇట్లాగే వచ్చేస్తుంది. సో ఇలాంటి వాటికి బార్డర్స్ యాడ్ చేయకుండా జస్ట్ వైర్ పీకో అది చేసుకున్నాము. సో దీనికి మళ్ళీ యాజ్ యూజువల్ గా నెక్ కి మనం సాటిన్ యూజ్ చేసుకుంటాం కాబట్టి సాటిన్ లైనింగ్ యూజ్ చేసి తీసుకున్నాం అనమాట. సో బ్యాక్ వచ్చేసరికి మహారాణి స్టైల్లో నెక్ ఇచ్చాము. ఈ బ్యాక్ పైన వరకు మాత్రమే మనకి వర్క్ వచ్చేస్తుంది అండ్ కింద వచ్చేసి రౌండ్ అప్ లో మనం ఒక చిన్నగా బార్డర్ లాగా రెడ్ కాంబినేషన్ లో యాడ్ చేసుకున్నాము. డీప్ రౌండ్ వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ బ్యాక్ ఓపెన్ వచ్చేస్తుంది, ఈజీగా పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. సో మనకు ఈ ఫ్రాక్ ఏ రేంజ్ లో వచ్చేస్తుంది? ఇలా అంటే వర్క్ చేసుకున్నాం కాబట్టి ఇది అరౌండ్ 4,500 5,000 వరకు రావచ్చు. 4,500 నుంచి 5,000 అన్నమాట. ఓకే. సో ఇదే ఇలాంటి కైండ్ లోనే నేను మీకు ఇంకో కలర్ కాంబినేషన్ లో చూపించవచ్చు. ఇది రాణి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో కొంచెం పెద్ద సైజ్ తీసండి. మనకి ఎలా చూసింగ్ ఉంటుందో అలా మనం చూస్ చేసి మన చేతిలో పని అన్నమాట. ఎలా చూస్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. చాలా బాగుంది. అయితే కలర్ కాంబినేషన్స్ ఆడవాళ్ళకి చాలా ఇష్టపడుతూ ఉంటారు, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్. సో ఈ గ్రీన్ కలర్ రా సిల్క్ తీసుకున్నాం మనం. ఇది రా సిల్క్ పైన జస్ట్ మిర్రర్ వర్క్ వచ్చిన బార్డర్ ని మనం ఇలా నెక్ చుట్టూతా, ఇది కూడా మహారాణి స్టైల్ నెక్ లోనే ఇచ్చాము. కాకపోతే వర్క్ ఇవ్వకుండా సింపుల్ గా బార్డర్ ని వేసుకొని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో బాడీ అంతా ప్లెయిన్ గా వచ్చింది. సేమ్ యాజ్ యూజువల్ గా కల్లీస్ లో మనం ఈ ప్యానల్ ని తీసుకొని అటాచ్ చేసుకున్నాము. సంథింగ్ ఇది ఏంటంటే మనం ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్ కే కాదు సండి, షార్ట్ స్కర్ట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ స్టైల్ ఆఫ్ స్కర్ట్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి. చిన్న పార్టీస్ కానీ, వాళ్ళు గ్రూప్ పార్టీస్ ఉంటాయి కదా, గెట్ అలాంటి వాటిలో చాలా బాగుంటుంది. స్పెషల్లీ పింక్ అట్రాక్టివ్ గా ఉంటుంది బేబీస్ కి. అవును. సో దీనికి కూడా మనం వైర్ పీకో అది చేసుకున్నాము ఇన్ ఆర్డర్ టు ఇట్లా వేవ్స్ లాగా వచ్చేలాగా ఎక్కువ వైర్ పెట్టుకున్నాం కాబట్టి వైర్ పెట్టి పీకో చేసేస్తాం. ఓకే. సో దాని వల్ల మనకి ఇంకా మంచి లుక్ కనిపిస్తుంది. యాజ్ యూజువల్ గా లాంగ్ ఫ్రాకే మనకు పఫీ లాగా వచ్చింది, ఇంకా దీంతో ఇంకా పఫీనెస్ వస్తుంది అన్నమాట. ఓకే.
సో So, బ్యాక్ back ఎలా వచ్చేసి సేమ్ అదే స్టైల్లో మనము కాలర్ ని కంటిన్యూ చేసి డీప్ రౌండ్ ఇచ్చేసి దాని చుట్టూతా మళ్ళీ మిర్రర్ దాన్ని కంటిన్యూ చేసాము. Okay. బ్యాక్ ఓపెన్ ఇచ్చేసాము అన్నమాట. ఓకే, సో యాజ్ యూజువల్ గా నాట్స్ ఇచ్చాము. నాట్స్ ఇచ్చారు. ఓకే, సో ఆల్మోస్ట్ ఏ ఏజ్ పిల్లలకి వస్తుందండి ఈ ఫ్రాక్? ఈ ఫ్రాక్ వచ్చేసి అరౌండ్ 5 to 6 years. 5 to 6 years వరకు వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళు వేరే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో చేయించుకోవాలి అనుకుంటే ఎంత ప్రైస్ కాంబినేషన్ అండి, ఏదైనా కానీ బ్రైట్ కాంబినేషన్ తో మనం యూజ్ చేసే మెటీరియల్ ని బట్టి ప్రైస్ రేంజ్ ఉంటుంది అనమాట. సో నార్మల్ గా ఇట్లా రా సిల్క్ అండ్ నెట్ కాంబినేషన్ లో యూజ్ చేసింది అయితే 4,000, 4,500. మళ్ళీ బాడీలో హెవీగా రిచ్ లుక్ కావాలి వాళ్ళకి వర్క్ చేసుకోవచ్చు. ఏదైనా మనం కాంబినేషన్ ఇచ్చిన దాన్ని బట్టి మనం డిజైన్ చేసింది. ఇందాకేమో గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, ఇప్పుడేమో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది, పైగా అమ్మాయిలు కదా చాలా క్యూట్ గా ఉంటారు. ఓకే అండి, మరి నెక్స్ట్ డిజైన్ చూపిస్తారు? ఇది జస్ట్ 2 years అమ్మాయికి లాంగ్ గౌన్ లాగా డిజైన్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసేసి శాండీ మనకు రెడీలో దొరికిన క్లాత్. సో గోల్డ్ కలర్ మీద మీరు చూడొచ్చు క్రీమ్ కలర్, ఆరెంజ్, పింక్ ఇలా డిఫరెంట్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ వచ్చింది. సో దీనికి బాడీ లాగా మనం చూస్ చేసుకొని యాజ్ యూజువల్ రౌండ్ నెక్ ఇచ్చాము. అయితే మనం కింద నెట్ ఏదైతే కలర్ తీసుకున్నామో అదే కలర్ పైపింగ్ లాగా యాడ్ చేసుకున్నాం అన్నమాట. సో ఈ రెండింటికి డిఫరెంట్ కాంబినేషన్ లో మనం ఈ బాడీని సెపరేట్ చేయాలి. బాడీ అండ్ ఫ్రిల్ ని సెపరేట్ చేయడానికి పింక్ కలర్ కాంబినేషన్ లో మనము ఒక లేస్ బాడీ అటాచ్ చేసుకున్నాము. యాజ్ యూజువల్ గా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసుకుంటూ ఆరెంజ్ నెట్ కాంబినేషన్ ఇచ్చేసి చేసుకున్నాం. మీరు పింక్ అయినా యూజ్ చేసుకోవచ్చు శాండీ, దీనికి బాగుంటుంది, చాలా బాగుంటుంది పింక్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి పింక్ వచ్చేసింది కదా, చాలా బాగుంటుంది. ఆరెంజ్ కలర్ ట్రెండీగా ఉంటుందని చెప్పేసి మేము ఆరెంజ్ ప్రిఫర్ చేసాము. సో అందుకని కింద నేను ఏంటంటే పింక్ కలర్ లాంగ్ బార్డర్, లెంతీ బార్డర్ ఇచ్చేసి చిన్నగా గోల్డ్ కలర్ బార్డర్ యాడ్ చేసుకున్నాం. సో ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ చాలా హైలైట్ అయిన కలర్ కాంబినేషన్స్. దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్ గా మనము సాటిన్ క్లాత్ లైనింగ్ లాగా పెట్టేసి. సో మరి బ్యాక్ ఎలా వచ్చింది? బ్యాక్ కూడా బాడీ యాజ్ యూజువల్ గా అట్లాగే కంటిన్యూ అయిపోయింది. బ్యాక్ ఓపెన్ ఇచ్చేసాము. ఓకే, బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి నార్మల్లీ ఇప్పటి వరకు ఎలా వచ్చిందో డిజైన్ అలా వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఈ ఫ్రాక్ ఏ రేంజ్ లో వచ్చేస్తుంది? ఈ ఫ్రాక్స్ వచ్చేసేసి మనకి అరౌండ్ 2,000-2,500 చేసుకోవచ్చు. ఓకే, సో కస్టమర్స్ కి వేరే కలర్ కాంబినేషన్స్ లో కావాలన్నా కూడా ఎనీ కాంబినేషన్ అండ్ బాడీలో ఎనీ కైండ్ ఆఫ్ వర్క్స్ వచ్చేసి ఇంకొంచెం హెవీ కావాలంటే హెవీ, లేకపోతే సింపుల్ కావాలంటే సింపుల్. సో ఇప్పటి వరకు మీ చూపించిన డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ బిందు గారు ఎంత మంచి డిజైన్స్ మా సర్కిల్కి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు గంటరావ ప్రసారం తిరిగి సఖీ కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగిద్దాం. నేటి పోటీ ప్రపంచంలో యువత గతంలో ఎన్నడూ ఎదుర్కొన్నటువంటి సమస్యలతో సతమతమవుతుంది. 2 భిన్న ధృవాల యువత కనిపిస్తోంది. ఒక రకం రాకెట్ కంటే వేగంగా అంతులేని ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతుంది. మరో రకం ప్రతి చిన్న సమస్యకు న్యూనతకు గురవుతూ నిరాశ నిస్పృహల్లో కుంగిపోతుంది. ఇలాంటి సమయంలో భయమే అపజయం, ధైర్యమే విజయం. లేవండి, జీవితాన్ని జయించండి అంటూ వివేకానంద స్వామి మాటలు యువతకు స్ఫూర్తి మంత్రాలు. యువత అంటే ఎలా ఉండాలి, వారు ఎలాంటి ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు దూకాలి, దేశాన్ని సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, జీవితంలో మాధుర్యాన్ని ఎలా తెలుసుకోవాలి, ఉన్నతమైన వ్యక్తిత్వం ఎలా ఉండాలో యువతరానికి దిశానిర్దేశం చేసిన స్ఫూర్తి మంత్రం స్వామి వివేకానంద. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. సకలందరికీ నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఓ సరికొత్త వంటకంతో మిమ్మల్ని అందరినీ అలరించే వంటల సందడి ఈ రోజు ఒక కొత్త వంటతో ముందుకొచ్చేసింది. ఒక మంచి వంటకాన్ని అందరికీ పరిచయం చేస్తానంటున్నారు శ్రవంతి గారు. మరి ఆ వంటకం ఏంటో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రవంతి గారు. నమస్కారం అండి. శ్రవంతి గారు, ఈ రోజు మా సకులందరికీ ఒక కొత్త రకం వంటకాన్ని పరిచయం చేస్తానన్నారు కదా, ఏం వంట చేస్తారు? స్ప్రింగ్ రోల్స్. ఓకే, స్ప్రింగ్ రోల్స్ కదా. మరి ఈ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే అండి. క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర, ఆయిల్, బీన్స్, పన్నీర్, కార్న్ఫ్లోర్, మైదా, ఆనియన్, చిల్లీ, వైట్ పెప్పర్, సాస్, సాల్ట్, సోయా సాస్. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదండి. మరి తయారు చేసే విధానాన్ని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మీకు ఫస్ట్ ఏం కావాలి?
కడాయి పెట్టుకోవాలి ఫస్ట్. కడాయి చిన్నది చాలా పెద్దది పెట్టండి. చిన్నది. ఓకే. సో దీంట్లో డైరెక్ట్ గా చేసేస్తారండి లేదంటే ఇంకేమైనా మిక్స్ చేసుకోవాల్సినవి ఉంటాయా? లేదండి, ముందుగా ఇవన్నీ ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ చాలండి. ఒక ఫ్రై ప్యాన్ స్పూన్. ఫస్ట్గా చిల్లీ వేసుకుందాం. ఓ, ఇంకా దీంట్లో ఆవాలు జీలకర్ర అలాంటివి డైరెక్ట్గా వేసుకో. స్ప్రింగ్ రోల్స్ అంటున్నారు కాబట్టి కొంచెం చైనీస్ ఫుడ్ లాగా. Chinese food. తర్వాత ఆనియన్, ఉల్లిపాయలు కూడా వేస్తున్నారు. ఇప్పుడు మీరు అంటే ఎన్ని స్ప్రింగ్ రోల్స్ అవుతాయండి? అంటే మనం తీసుకుంటున్న క్వాంటిటీకి ఎన్ని అవుతాయి? ఒక 3 వస్తాయండి. పెద్దగా 3 వస్తాయి. తర్వాత క్యారెట్ కూడా ఇలా సన్నగా పీసెస్ చేసుకోవాలండి. కొంచెం క్యారెట్ పంట కిందకి వచ్చేలాగా. కొంచెం బీన్స్, ఒక 4 బీన్స్ కట్ చేశారా సన్నగా? అవునండి. కొంచెం క్యాబేజ్, కొంచెం ఒక 1 స్పూన్ చాలండి. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఇస్తారు అందులో? వైట్ పెప్పర్ కూడా వేస్తారు. సో కారం ఇక వాడచ్చు. ఇంకేం లేదండి, జస్ట్ అవి. ఎక్కువ స్పైసీ ఉంటే పిల్లలు తిన్నారు కదా. ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. ఇది స్టవ్ ఆఫ్ చేసేది. లాస్ట్లో కొంచెం పన్నీర్ కూడా వేసుకుందాం. పన్నీర్ని ఫ్రై చేసుకోవాల్సిన అంతే, హీట్కి అది టేస్ట్ వస్తుంది కదా. జస్ట్ కొంచెం పన్నీర్. ఓకే. సో పన్నీర్కి తొందరగా ఉడికే గుణం ఉంది కాబట్టి లాస్ట్లో వేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ అండి సమ్ కొరియాండర్. సో ఇది పక్కన చల్లారాలండి. చల్లారాలి. ఈ లోపల మనం చపాతీ లాగా ప్రేముకోవాలండి. ఒక చపాతీ చేసుకోవాలి. ఓకే. నేను ఆల్రెడీ కలిపి తీసుకొచ్చున్నాను. ఓకే. మైదా 1 కప్పు మైదాకి 1/2 కప్ కార్న్‌ఫ్లోర్ కలిపి చపాతీ పిండిలా కలపాలండి. ఓకే. సో ఇందులో 1 కప్పు మైదాకి 1/2 కప్ కార్న్‌ఫ్లోర్. సో చపాతీ పిండి లాగా రెడీగా. ఇప్పుడు దీన్ని చపాతీ లాగా చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకుందామండి డీప్ ఫ్రైకి. ఓకే. సో దాన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాను. పెద్ద పాన్ పెట్టేసేనా? పెట్టేసాను. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసేసాయండి. చాలండి. ఓకే. ఇవన్నీ మనకు రెగ్యులర్ గా ఉండేవి. కొంచెం కర్రీ తీసుకో. కర్రీ చల్లారిందండి. కొంచెం వేస్తారు. స్పూన్ వేరా. సైడ్స్ మాత్రం ఫోల్డ్ చేయాలి. సైడ్స్ కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ. ఆల్మోస్ట్ ఆయిల్ వేడైందండి. ఇదిగోండి మీకు గరిట. చూడండి మీకు సరిపోతుంది ఎంత వేడంటే. సో మన ఇష్టం కదా ఈ రోల్స్ ని ఎంత సైజ్ లో చేసుకోవాలనేది. దీన్ని డీప్ ఫ్రై చేసేసుకుంటాం. సో ఇది ఫ్రై అయిపోయింది. ఆఫ్ చేసేనా? ఓకే. ఓ వావ్. కత్తి తీసుకోరా. నైఫ్ ఒకటి. నైఫ్ తీసుకుందాం. ఇది సరిపోతుంది. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందామండి. శ్రావంతి గారు ఎదుగోండి సర్వింగ్ ప్లేట్. థ్యాంక్స్ అండి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టమాటో సాస్ తో టేస్ట్ చేయాలి. ఓకే. చూడండి ఎలా ఉందో టేస్ట్. ఓకే. ఓకే సకులు చూసారు కదా,
స్ప్రింగ్ రోల్. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని మరోసారి చూద్దాం. స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బీన్స్, పనీర్, ఉప్పు, వైట్ పెప్పర్, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, మైదా, నూనె. స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి చిన్న బాండిని పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ల నూనెను వేసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బీన్స్ ముక్కలు, క్యాబేజ్, ఉప్పు, వైట్ పెప్పర్ వేసి వేయించుకోవాలి. చివరగా పన్నీర్, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ ని 1 కప్పు, మైదాని 2 కప్పులు తీసుకుని చపాతీ పిండిలా తడుపుకుని చిన్న చిన్న పూరీలు ఒత్తుకోవాలి. అందులో తయారు చేసుకున్నటువంటి వెజిటబుల్ మిక్స్ ని వేసుకుని రోల్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక పెద్ద బాండిని పెట్టి డీప్ ఫ్రై కి సరిపోయేంత నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఈ రోల్స్ ని వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టమాటో సాస్ తో వడించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన స్ప్రింగ్ రోల్స్ రెడీ. స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. మరి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో చెప్తాను. సో టమాటో సాస్ తో టేస్ట్ చేయమన్నారు కదా. శ్రవంతి గారు, చాలా 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 బాగున్నాయి స్ప్రింగ్ రోల్స్. థ్యాంక్ యూ సో మచ్. మా సకులందరికీ ఒక మంచి వంటకాన్ని పరిచయం చేశారు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, వంటల సందడి కార్యక్రమంలో మంచి వంటకాన్ని. బాగుంది కదా, మీ అందరికీ కూడా నచ్చింది కదా. మరి మీరు కూడా ఇలాగే సరికొత్త వంటకాలని పరిచయం చేయాలనుకుంటే, వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మాకు ఫోన్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 04023556540. ఇదండి ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు, నమస్కారం. నేటి పోటీ ప్రపంచంలో యువత చుట్టూ అనేక ప్రలోభాలు పొంచి ఉన్నాయి. మరోవైపు చదువు, ఉద్యోగ ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంది. దీంతో యువత ఆత్మన్యూన్యతకు గురవుతున్నట్టు తెలుస్తుంది. యువత ఒత్తిడి నుంచి క్రమంగా ఆత్మహత్యలకు లేదా వ్యసనాలకు పాల్పడుతున్నారు. జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నవారు మాత్రం వీటికి భిన్నంగా విజయాలు సాధిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యం స్పష్టంగా ఉండాలంటున్నారు స్వామి వివేకానంద. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్నే మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి. నిరంతరం ఆ లక్ష్యాన్ని ధ్యానించండి. ఆ లక్ష్యం గురించి కలలు కనండి, దాన్నే శ్వాసించండి. అప్పుడే విజయం యువత సొంతమవుతుంది. విజయానికి ఇంతకు మించిన మార్గం లేదంటారు స్వామి వివేకానంద. మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి నగానట్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? మధురా నగర్ లోని జ్యువెలరీ డిజైనర్ సత్య గారింటికి. మరి సత్య గారు డిజైన్ చేసిన కలెక్షన్స్ లో ఈ రోజు మనకి ఏం పరిచయం చేయబోతారో ఆవిని అడిగే తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మీరు చాలా బాగున్నారు. మీ కలర్ శారీ మీరు చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చినప్పుడు మీరు వెరైటీగా కనిపిస్తూ ఉంటారు మాకు. థ్యాంక్ యూ. మరి అదే విధంగా మీరు చేసిన డిజైన్స్ లో మాకేం చూపించబోతున్నారు ఈ రోజు? బ్యాంగిల్స్ చూపిస్తాను. లైట్ వెయిట్ గోల్డ్ బ్యాంగిల్స్ చూపిస్తాను. లైట్ వెయిట్ గోల్డ్. ఓకే అండి, చూపించండి. ఇది లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అన్నాను కదా, ఇది చూస్తే మీకు ఇదంతా ఫ్లాట్ వచ్చింది బ్యాంగిల్ అంతా. దీన్ని కడా అంటారు యాక్చువల్ గా. దీనికి చూస్తే మధ్యలో మళ్ళీ పీకాక్ ఇచ్చాను, చిన్న పీకాక్ ఇచ్చి దాంట్లో మళ్ళీ సీజెడ్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ మొత్తం అన్ని పీకాక్ డిజైన్ తో పాటుగా ఇచ్చాం. ఇచ్చి మళ్ళీ జస్ట్ అంటే అబ్రప్ట్ గా వదిలేయకుండా దానికి మళ్ళీ అటొకటి ఇటొకటి చిన్న గ్రీన్ కలర్ ఎమరాల్డ్స్ ఇచ్చాం అన్నమాట. స్టోన్స్ ఇచ్చి దానికి మళ్ళీ గోల్డ్ తోటి చుట్టూతో మళ్ళీ ఫిక్సింగ్ చేసాం అన్నమాట. డిజైన్ కూడా చాలా బాగుందండి. యా. ఇప్పుడు అంటే ఈ గోల్డ్ ఈ విధంగా డిజైన్ చేసుకోవడానికి ఎంత గోల్డ్ పడుతుంది? ఇది మనకి 7-8 గ్రామ్స్ అట్లా డిపెండింగ్, 4-5 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 8 గ్రామ్స్ వరకు మనకి వెళ్తుంది. అకార్డింగ్ టు ద సైజ్ గానీ లేకపోతే వాళ్ళ దీన్ని బట్టి మనం చేయొచ్చు, డిజైనింగ్ చేయొచ్చు. సత్య గారు మామూలుగా కడస్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ట్రెండ్ ఇదే. దీంట్లో ఎన్ నంబర్ ఆఫ్ డిజైన్స్ చేస్తున్నాం మనం. దీంట్లోనే అకార్డింగ్ టు ద ఐ మీన్ పిల్లలకి ఎట్లా కావాలంటే వాళ్ళకి అట్లా, పెద్దవాళ్ళకి అనేసరికి మళ్ళీ 7 రాళ్ళ స్టోన్స్ పెట్టి అట్లా డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నాను. ఇదైతే ప్లేన్ గా వచ్చింది, చుట్టూ ప్లేన్ వచ్చింది. దీన్నే మనం కావాలంటే రౌండ్ తీసుకోవచ్చు. కస్టమర్స్ చాయిస్ ని బట్టి మనం దీన్ని కూడా మొత్తం చేంజ్ చేయొచ్చు. తోడాలని అంటారు, దాని మీద కూడా వేయచ్చు. అంటే ఈ హెడ్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని దేని కావాలన్నా మనం మ్యాచ్ చేసుకుని వాళ్ళ కస్టమర్ చాయిస్ ని బట్టి మనం చేంజ్ చేసుకుంటా వెళ్ళొచ్చు. ఓకే, మధ్యలో బ్యాంగిల్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా. యాక్చువల్ గా ఈ కడాస్ కి ఏంటంటే మనము ఈ బ్యాంగిల్స్ వేసినాక ఫ్రంట్ లో వేస్తారు. అవును. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ చేస్తారా? నెక్స్ట్ డిజైన్ ఊహా.
ఇది చూసారంటే ఇందాక మొత్తం ప్లెయిన్ ఇచ్చాను, ఇది చూసారంటే స్పైరల్ కొంచెం స్ప్రింగ్ మోడల్ లో ఇచ్చాను. ఇది చాలా బాగుంది. యా, ఇది పిల్లలకి యాక్చువల్ గా ఏజ్ డిజైన్ చేశానంటే 4-5 years ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము ఆమ్లెట్ లాగా అలా యూజ్ చేసుకుని దాని తర్వాత 10-12 years వచ్చేసరికి వాళ్ళకి బ్యాంగిల్ సైజ్ లాగా వస్తుంది. సో 2-in-1 యూజ్ చేస్తున్నాం అన్నమాట మనము. ఇక్కడ చూస్తే మీకు మొత్తం మధ్యలో ఒక ఓవెల్ షేప్ ఇచ్చి దానికి చుట్టూ సీజెడ్స్ ఇచ్చాను, ఇచ్చి మళ్ళీ ఒక లీఫ్ షేప్ లో రూబీస్ ఇచ్చి మళ్ళీ ఒక ఎమరాల్డ్ ఇచ్చాను, ఇచ్చి మళ్ళీ 3 stones రూబీస్ ఇచ్చి మళ్ళీ ఎమరాల్డ్స్ ఇచ్చా. అంటే మొత్తం డిజైన్ అంతా చూసే మీకు చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. అండ్ పిల్లలకి మీకు ఆమ్లెట్ లాగా పెట్టుకునేసరికి చాలా బాగుంటుంది వాళ్ళకి. చాలా బాగుందండి. యా, అదే విధంగా ఇప్పుడు మరి ఈ డిజైన్ కి ఎంత 5 grams లో వచ్చేస్తుంది. 5 grams లో వచ్చేస్తుంది. సేమ్ ఇందాకట్లాగా మనకి ఇది ఫ్లాట్ కావాలంటే ఫ్లాట్ చేసుకోవచ్చు. ఇది ఏదైతే బ్యాంగిల్ ఏదైతే ఉందో డిజైన్ అది మనం అకార్డింగ్ టు ద కస్టమర్స్ చాయిస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇందులో పచ్చలు కెంపులు కూడా యూస్ చేస్తున్నారు. యా, సీజెడ్స్ కెంపులు పచ్చలు అన్ని యూజ్ చేశాను. చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా. నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను. యా, సేమ్ ఇది కూడా స్పైరల్ వచ్చింది, కాకపోతే మధ్యలో డిజైన్ ఏదైతే ఉందో అది చేంజ్ చేశాను. ఇందాక ఓవెల్ షేప్ ఇచ్చి దానికి చుట్టూతో సీజెడ్స్ ఎమరాల్డ్స్ అవన్నీ హైలైట్ చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే బాగా సీజెడ్స్ హైలైట్ చేశాను. రూబీస్ స్క్వేర్ ఇచ్చాను, మధ్యలో 2 squares ఇచ్చి దానికి చుట్టూతో మళ్ళా సీజెడ్స్ ఇచ్చాను, ఇచ్చి జస్ట్ చిన్నగా ఎమరాల్డ్స్ ఇచ్చారు. జస్ట్ ఒక 4 emeralds ఇచ్చాను మొత్తం కడాకి ఇచ్చి మళ్ళీ సీజెడ్స్ అంటే సీజెడ్స్ వైట్ మీదకి వైట్ సెట్ సీజెడ్ సెట్స్ మీదకి గోల్డ్ మీదకి వాటన్నిటి మీదకి మ్యాచ్ అవుతుంది. సో అందుకని అలా ప్లాన్ చేశాను అన్నమాట. అంటే దీన్ని కూడా డిజైన్ బట్టి ఉంటుందండి గోల్డ్? డిజైన్ బట్టి ఉంటుంది మనకి. దీనికి ఎంత గోల్డ్ పడుతుంది? దీనికి కూడా 5 grams. 5 grams. సత్య గారు చాలా బాగుంది. ఇంకొక వెరైటీ చూపించండి. యా, ఊహ ఇది ఇంకొకటి. ఇందాక వరకు జస్ట్ స్పైరల్ సింగిల్ కడ అట్లా చూసాం. ఇది బ్రేస్లెట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు పిల్లలకి, కాలేజ్ వెళ్లే వాళ్ళకి అట్లా జస్ట్ చిన్న చిన్న పార్టీస్ కి అనార్కలి డ్రెస్సెస్ మీదకి అట్లా ఫ్రాక్స్ మీదకి ఇండో వెస్టర్న్ టైప్ స్టైల్లో డిజైన్ చేసాం. ఇది చూస్తే సైడ్స్ 2 కూడా మనకి ప్లెయిన్ రౌండ్ వచ్చింది, మధ్యలోకి వచ్చేసరికి స్పైరల్ ఇచ్చి ఇక్కడికి మళ్ళీ జస్ట్ 2 వస్తాయి బ్యాక్ వెళ్ళేసరికి మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు ఈ సైడ్స్ కూడా ప్లెయిన్ గా ఇచ్చారు కదా, ఒకవేళ కస్టమర్స్ కి డిజైన్ ఏదైనా కావాలంటే చేయొచ్చు, డిజైన్ చేంజ్ చేయొచ్చు. ఏది కావాలంటే వాళ్ళకి ఇట్లా ఫ్లాట్ గా కావాలి అంటే అకార్డింగ్లీ దాన్ని బట్టి చేంజ్ చేయొచ్చు. బట్ దాంతో పాటు ఇది కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది అంటే ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ అది సెట్ అయిపోతుంది. సో అట్లా కావాలి అంటే చూడడానికి సింపుల్ గా కనిపిస్తుంది కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటాను. ఓకే అండి, చాలా బాగుంది. మరి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? ఇది కూడా జస్ట్ ప్లెయిన్ ఇచ్చాను, ఇచ్చి ఇక్కడ చూస్తే 2 balls ఇచ్చా. అవునవును, 2 balls ఇచ్చి దాని మీద మళ్ళీ చూస్తే చిన్నగా జస్ట్ చాలా థిన్ లేయర్ లో ఫ్లవర్ చేసాము. చేసి మళ్ళీ దాని మధ్యలో ఒక రూబీ ఇచ్చి చుట్టూతా ఫ్లవర్ పెటల్స్ ఏదైతే ఉందో అది మొత్తం మళ్ళీ సీజెడ్స్ ఇచ్చాను నేను. సో దానికి తగ్గట్టు మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకుంటా వెళ్ళొచ్చు అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనం ఆమ్లెట్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు పిల్లలకి. లైట్ వెయిట్ లో మనకి బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు పేరెంట్స్ ఎవరు గోల్డ్ చేయించుకున్నా కూడా పిల్లలకి కూడా యూజ్ అయ్యేలా చేయించుకుంటారు. మనం పెద్దవాళ్ళమేమో బ్యాంగిల్ లాగా యూజ్ చేయొచ్చు, 3-4 years ఉన్న పిల్లలకి ఇది ఆమ్లెట్ లాగా వచ్చేస్తుంది మనకి. ఇది కూడా చాలా బాగుందండి. మరి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? ఇది కూడా మళ్ళీ చూస్తే స్పైరల్ ఇచ్చాను నేను సైడ్స్ లో ఇచ్చి ఏనుగు ఐరావతం అంటారు. ఓకే, అది పాత ఓల్డెన్ మన పెద్దవాళ్ళు బాగా వేసేవాళ్ళు, అది మళ్ళీ రన్నింగ్ ట్రెండ్ అయింది. 2 ఎలిఫెంట్స్ ఇచ్చి దానికి మళ్ళీ జస్ట్ ఒక రూబీస్ అట్లా ఇచ్చి పైన మళ్ళీ ఒక ఎమరాల్డ్ ఇచ్చాను, ఇచ్చి మళ్ళీ సైడ్స్ లో 2 emeralds ఇచ్చి ఇక్కడ మళ్ళీ ఒక సీజెడ్ ఇచ్చాను, ఇచ్చి రెండింటిని కింద నుంచి ఇట్లా జాయిన్ చేసాం అన్నమాట. దీన్ని చేసి దీనికి మొత్తం 2 sides కూడా మనకి స్టోన్స్ వస్తుంది. చూస్తే మీకు ఇటు కూడా స్టోన్స్ పెట్టాను నేను. ఓకే, మరి దీనికి ఎన్ని గ్రామ్స్ పడుతుందండి? ఇది 5 grams పడుతుంది. ఇందాక చూపించారు కదా ప్లెయిన్ గా ఉంది, అది మీకు 5 to 6 grams లో వచ్చేస్తుంది పేర్. సింగిల్ అయితే మీకు 3 grams లో వచ్చేస్తుంది, పేర్ అయితే 5 to 6 grams మధ్యలో వచ్చేస్తుంది. ఓకే సత్య గారు, మరి మా సఖుల కోసం ఇంత చక్కటి జ్యువెలరీ కలెక్షన్ చూపించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే ఊహ, చాలా థ్యాంక్స్. సో సఖులు చూసారు కదా ఇవాల్టి నగా నట్ర కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నిర్భయంగా ఉండండి, దేనికి భయపడవద్దు. మీరు అద్భుతమైన పనులు చేయబోతున్నారు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికిరారు. ఘోరమైన బాధలన్నిటికీ అసలు కారణం భయమే. లేండి, మేల్కోండి, గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి.
అంటూ వివేకానంద చెప్పిన మాటలు యువతకు గెలుపు సూత్రాలు. వివేకానంద మాటలు ఇచ్చే స్ఫూర్తితో లక్ష్యాలు నిర్దేశించుకొని అడుగులు ముందుకేస్తే యువతకు ఆకాశమే హద్దుగా నిలుస్తుంది. గతంలో ఎన్నడూ లేనని అద్భుత అవకాశాలు నేడు యువత ముందున్నాయి. వాటిని సొంతం చేసుకోవచ్చు, జీవితాలను ఆనందమయం చేసుకోవచ్చు. స్వామి వివేకానంద మన యువతకే కాదు, ప్రపంచ యువత మొత్తానికి స్ఫూర్తి ప్రదాత. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 040223556540. ఇదే ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.